అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మామూలుగా సంవత్సరానికి దాదాపు 6 లక్షల మందికి పైగా ఉపాధి పొందే కార్పొరేషన్ నిధులన్నీ ఇవ్వకుండా కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎటువంటి లోన్లు ఇవ్వకుండా, సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా కాలయాపన చేసింది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి లోన్లు ఇవ్వకుండా ఎస్సీలను అనగదొక్కడానికి ఒక పెద్ద కుట్ర చేస్తుందని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సబ్సిడీ లోన్లు బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వమే సబ్సిడీ రుణాలు రిలీజ్ చేయాలని ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో కావచ్చు, ఇలాగే జిల్లాలలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. పేద ప్రజలంటే దాదాపు రాష్ట్రంలో జిల్లాకు వచ్చి 30,000 మందితో, అంటే జిల్లాకు 4 లక్షల మంది ఎస్సీలు అభివృద్ధి చెందాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ఏదో అమ్మఒడంట ఆవడ ఇవ్వడని చెప్పి బతుకుదేరు లేకుండా మెతుకులు వేయడం కరెక్ట్ కాదు. మాకు ఎక్కడైనా మా యువత ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలలోకి ఏదైనా కంపెనీల్లో పని పోతే కులం చూపించడం, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఆపడం ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితమే ఉపాధి కల్పించేదానికి సబ్సిడీ లోన్లు రిలీజ్ చేయాలని కోరుతూ దళిత మిత్ర సంఘం డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.